హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవేవో గుర్తుపట్టారా? అవేనండి కలంకాయలు. కొన్ని ప్రాంతాల్లో వీటిని వాగాయాలు కూడా అంటారు. ఇవి మా టెర్రస్ గార్డెన్లో కాసిన కాయలు. వీటితో ఇప్పుడు మనం 6 నెలల పాటు నిల్వ ఉండే కలంకాయ పచ్చడి తయారు చేద్దాము. ఈ పచ్చడి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. ముందుగా ఈ కలంకాయలను తెంపి బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి. ఈ కాయలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, పింక్ అండ్ వైట్ కలర్లో ఉన్నాయి. ముందుగా ఈ కాయల్ని కట్ చేసి మధ్యలో ఉన్నటువంటి గింజలను తొలగించాలి. ప్రతి కాయను ఒక 4 ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ కాయకు 4 గీతలు పెట్టి ఒక్కొక్క ముక్క తీసుకుంటే గింజలు మొత్తం ఒకటేసారి సపరేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ కట్ చేసిన ముక్కలన్నింటినీ ఎలా ఉన్నాయో చూడండి. వీటి గింజలు కూడా ఎలా ఉన్నాయో చూడండి పక్కకి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కట్ చేసుకున్నటువంటి కలంకాయ ముక్కలు వేసి దాంట్లో 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూను జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి మరియు వెల్లుల్లిపాయలు తగినన్ని వేసి బాగా కలపాలండి. ఇలా కలపడం వల్ల ముక్కలకు ఉప్పు కారం అనేది బాగా పడుతుందండి. ఇప్పుడు స్టవ్ ముట్టించి ఒక కళాయి పెట్టి అందులో పల్లి ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు వేసి కొంచెం కాగిన తర్వాత ఆ తాలింపులో వెల్లుల్లి, జీరా, ఎండుమిర్చి వేసి కొంచెం వేగాక అందులో పసుపు, ఇంగువ పొడి వేసి ఒక్కసారి కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఈ తాలింపు కొంచెం చల్లారిన తర్వాత కలంకాయ ముక్కలు ఉన్నటువంటి గిన్నెలో ఈ తాలింపు వేసి బాగా కలపాలండి ఒకసారి. ఈ కలిపిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ కలంకాయ పచ్చడి చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ కలంకాయ ముక్క ఒక్కదాన్ని రుచిస్తామంటే లొట్టలేయడం గ్యారంటీ అండి. ఈ సీజన్లో మాత్రమే దొరికే ఈ కాయల్ని అస్సలు వదలకండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.